ఇది వ్యాపారం. మామ ఈ రోజైతే మేము బాటా సింగర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. టైం ఆల్రెడీ 6:30 అయిపోయింది. 5కి లేచి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది ఈ రోజైతే. అంటే జామకాయ వేద్దామని. జామకాయ వేయాలంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. మన మార్కెట్కి 9కి 9:30కి వెళ్తుంటే ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకేం ఉండట్లేదు మార్కెట్లో. అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళి కొంచెం మంచిగా కొందామని చెప్పి మేమైతే మార్కెట్కి అయితే బయలుదేరాం. గత 3 రోజుల నుంచి కూడా మనం పుచ్చకాయ అమ్ముతున్నాం. పుచ్చకాయ మీద మనకు పెద్దగా లాభం ఏం లేదు కానీ దానికి అలా సరిపోతూ ఉంది. నిన్న అయితే మాత్రం ఒక 2500 2600 లాభం వచ్చింది. అది కూడా ఎన్ని రోజుల కంటే 2 రోజులకు కలిపి 2600 ఎంతో వచ్చినట్టుంది అంతే. మనకి పెద్దగా లాభం ఏం లేదు. కూరగాయల వ్యాపారం చేద్దామంటే కూరగాయలు ఏమో రేట్లు అయిపోయినాయి. అదే కాకుండా మనకి ప్లేస్ ఇష్యూ ఒకటి ఉంది కదా, దాని గురించి ఇంకా కూరగాయలు ఎందుకులే ఈ వారం రోజులు వదిలేద్దామని చెప్పి మేమైతే ఇంకా మళ్ళీ బాటా సింగర్ మార్కెట్కి అయితే వెళ్ళాం. నిన్న పుచ్చకాయ అయితే ఇంకా మనకు ఒక 80 కిలోలు అయితే బండ్లో ఉంది మామ. మొన్న అయితే మనం 400 కిలోలు వేసాం, ఇంకా 80 కిలోల వరకు అయితే బండ్లు అయితే ఉంటుంది. ఈరోజు కూడా జామకాయ వేసా, పుచ్చకాయ సైడ్ పెట్టి అయితే అమ్మేద్దాం అనుకున్నాం మేమైతే. క్లైమేట్ చూడండి మామ ఎలా ఉందో, కూల్గా ఉంది ఒక పక్క, పైన వాతావరణం కూడా భలే ఉంది. ఈ రోడ్ అయితే మాత్రం భలే ఉంది మామ. ఈ రోడ్డు ఏంటంటే పిరియాజ్ కూడా మించి అవుటర్ రింగ్ మించి మేమైతే నేషనల్ హైవే ఎక్కుతాం. నేషనల్ హైవే నుంచి రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మార్కెట్ అయితే ఉంటుంది. ఇది బాటా సింగర్ మార్కెట్ మామ. చాలామంది ఏంటంటే ఫ్రూట్స్ రేట్లు చెప్తుంటే ఏ మార్కెట్ అని చెప్పి అయితే అడుగుతున్నారు. బాటా సింగర్ మార్కెట్ మామ ఇది హైదరాబాద్ అవతల ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. దాటిన తర్వాత మనం అయితే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు అయితే కింద నుంచి అయితే వెళ్ళట్లేదు. స్టార్టింగ్ మనం డైరెక్ట్ జామకాయ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మనం మామూలుగా కింద నుంచి బొప్పాయి పుచ్చకాయ చూసుకుంటూ వెళ్తాం కానీ మనం వచ్చేసరికి మళ్ళీ 7 దాటేసింది. అదే 7:30 అయిపోయింది. అందుకని ఇంకా డైరెక్ట్ జామకాయ దగ్గరికి అయితే వచ్చాం. జామకాయ రేట్లు చూస్తే గోబ అంటుకుపోయింది మా. అలా అయితే ఉన్న రేట్లు అయితే ఇది చూడండి, చాలా చిన్న కాయ కానీ కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. కలర్ కూడా సూపర్ ఉంది. అది వచ్చి 450 రూపాయలు చెప్తున్నారు బాక్స్. పోనీలో 450 అంటే వేద్దాం అనుకున్నాను కానీ 450 అంటే కొంచెం ఎక్కువనే అనిపించింది ఆ కాయ. ఆ సైజ్ అయితే ఈ సైజ్ చూసారు కదా ఇప్పుడు చూపించింది, అదైతే 800 చెప్తున్నారు బాక్స్. అసలు జామకాయ ఇది ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 800 రేట్ అంటే ఇంకా చాలా దారుణమో, చాలా ఎక్కువ రేటు 800 రేట్ అంటే బయట ఇప్పుడు అంత రేట్ లేదు. బయట అంతా కూడా తోటలో కొనుక్కొచ్చేస్తున్నారు ఆటోల మీద చాలా వరకు. అంటే ఇప్పుడు మనం తోటకి వెళ్ళాం కదా, సేమ్ బయట అమ్మేవాళ్ళు అందరూ కూడా తోటలో కొనేస్తున్నారు అన్నమాట. తోటలో కొనేస్తుంటే కేజీ 15కి 20కి వచ్చేస్తుంది. కానీ మార్కెట్లో మరి కేజీ 30 అంటే కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే డిమాండ్ బట్టి సరుకు అయితే అమ్ముతున్నారు. ఇదే సరుకు మళ్ళీ 10-11 తర్వాత సేమ్ సరుకు అయితే మళ్ళీ మనకి 400-450కి అయితే దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా పిచ్చ క్వాలిటీ అయితే ఉంది కాయ. ఇది కూడా 700 అయితే చెప్పారు మామ. రేట్ అయితే పెరిగిపోయినాయి జామకాయ అయితే. మార్కెట్లో చాలా జామకాయ ఉంది, అలాగే దానికి తగ్గ రేటు కూడా ఉంది. జామకాయ మార్కెట్ అయితే పెరిగింది మావ. ఈ బాటా సింగర్ మార్కెట్లో జామకాయ మార్కెట్ అయితే పెరిగింది. జామకాయలకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా కలర్, ఈ కలర్ కాయలు అయితే భలే స్వీట్ ఉన్నాయి. అలాగే కాయ కూడా చాలా బాగుంది, తినడానికి కూడా మంచి టేస్ట్ అయితే ఉంది ఈ కాయ. కానీ రేట్ అయితే మాత్రం ఎక్కడ అందుబాటులో అయితే లేదు మావ. 700-750 రూపాయలు అయితే చెప్తున్నారు. 23 కేజీలు 22 కేజీలు వస్తుందంటే ట్రే, అంతకంటే ఎక్కువేం రాదు. అలా అయితే 25-26 అంటారు కానీ అంత అయితే రాదు. 23 అలా వస్తుంది. 23 కిలోలు అంటే ఇంచుమించు కేజీ అయితే 30 రూపాయలు అయిపోతుంది మార్కెట్లో. బయట ఏమో 40-50 అమ్మేస్తున్నారు. ఇంకెందుకు లేని చెప్పి నేనైతే జామకాయ వదిలేసాను, పుచ్చకాయ దగ్గరికి అయితే వచ్చాను. మనం అలా చూస్తూ వెళ్తున్నాం ఆటోలోంచి. ఈవిడైతే కేజీ 5 రూపాయలు పిలిచింది. అంటే మనం ఎక్కువ సరుకు వేస్తాం తెలిసేవాడికి ఎక్కువ ఈవిడ దగ్గర వేస్తాం మనం. అందుకే 5 రూపాయలు పిలిచింది. మనం అయితే ఆగాం. బదలగొట్టే చాకు తెగట్లేదు, అది బద్దలు కొడితే అలాగే ఉంటుంది. నేను కాదు కానీ అవి వచ్చి తీసే పక్క ఏమన్నా వంకరకాయలు లాంటివి ఏమన్నా తీసి మనం అయితే 5 రూపాయలకి సరే అని చెప్పి వేయించుకుంటున్నాం మా 500 కేజీలు. ఇంకా 5 రూపాయలు అన్న తర్వాత నేనైతే ఇంకేం బేరం అనలేదు. ఇంకా దీంట్లో 5 రూపాయలు అంటే ఇంకా అంతకు మించి ఇంకేం అడుగుతాం మనం. ఇంకా 5 రూపాయలు అన్న తర్వాత ఇంక మనం డెడ్ ఇది మార్కెట్లో ఇంకా అంత మించి అయితే అడగలేము. నేనైతే దాంట్లో ఒక డౌట్ ఉన్న కాయ తీసి దాన్ని అయితే బద్దలు కొట్టాను. అంటే అది కలర్ ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. దాన్ని అయితే బద్దలు కొట్టాను. బద్దలు కొడితే అదైతే ఫుల్ రెడ్ అయితే ఉంది మా కాయ. ఇంకా అదే రెడ్ ఉందంటే ఇంక మనకు బండి అంతా కూడా డౌట్ ఉండదు. ఇంకా చాలా వరకు కాయ అంతా కూడా రెడ్ ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే కాయలు ఒక 500 కేజీలు అయితే వేయించుకున్నాను. ఇందులో కూడా కొంచెం మిక్స్డ్ సైజ్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు కేజీ కాయ, కేజీన్నర కాయలు ఉన్నాయి, మళ్ళీ 2 కేజీలు 2.5 కేజీల కాయలు కూడా ఉన్నాయి. 2.5 లేవులే కానీ 2.5 అలా అయితే ఉన్నాయి కాయలు అయితే. మేము అందుకని ఏం చేస్తామంటే ఇప్పుడు బయటికి పట్టుకెళ్ళిపోతాం కదా కొనేసిన తర్వాత, అక్కడైతే 100కి 4 కాయలు పెట్టి అయితే అమ్ముతాం మామ. అంటే ఫస్ట్ రోజు అందరూ ఏరేసుకుంటారు. మనం ఎలాగే ఇది 2 రోజుల పైన అమ్మాలి. 500 కిలోలు అంటే డైలీ ఒక 200 కిలోలు వేసుకున్నా కానీ మన దగ్గర ఆల్రెడీ 80 కేజీలు ఉంది కదా, మనం అయితే 3 రోజులు అమ్ముతాం ఈ కాయలు.
ఇంకా మనం అయితే బండ్లు అయితే వేసేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. 100కైతే 4 కాయలు అమ్ముదాం అనుకున్నాం. 4 కాయలు అంటే ఏరుకుంటారు కదా ఆల్రెడీ జనం, ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏరుకుంటారు కదా ఫస్ట్ రోజు, అప్పుడైతే పెద్ద కాయలు ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. మిగిలిన అయితే చిన్నకాయలు ఉంటాయి కదా, కొంచెం చిన్నకాయలు, అవి అయితే తర్వాత రోజు 100కి 5 కాయలు పెట్టి అయితే కొడేస్తాం. ఆ రకంగా వ్యాపారం అయితే ఒక 2 రోజుల్లో ఈ కాయ తేల్చేసుకున్నాం అంటే, మనం అదే అమ్మేసుకున్నాం అంటే మనకైతే మంచి డబ్బులు అయితే వస్తాయి. ఎందుకంటే కేజీ 5 రూపాయలు కొన్నామంటే మనకు ప్రాఫిట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే మరి భారీగా ఏమి ఊహించుకోకండి. మనకి 2 రోజులు ఖర్చులు తీసుకోవాలంటే 2 రోజులు అంటే 4 కూలి పనులు తీసుకోవాలి. 4 కూలి పనులు అంటే మరి ఇద్దరం ఉంటున్నాం కదా, 4 కూలి పనులు అయితే తీసుకోవాలి. ఆటోకి తీయాలి, మనకి రోడ్డు మీద ఉంటున్నాం కాబట్టి టీలు టిఫిన్లు ఉంటాయి, అవన్నీ తీయాలి. ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి 2 రోజుల నుంచి 3 రోజులు అయితే అమ్ముతాం కదా, అందుకని 4 కాయలు అయితే పెట్టి అయితే అమ్ముతున్నాం. మనం బండి అయితే ఇంటి దగ్గర పెట్టి మేమైతే ఇంట్లోకి వెళ్ళాము టీ తాగి లైట్లు కాట పట్టుకెళ్ళడానికి. ఈ లోపే ఇంటి దగ్గర అయితే బోని అయిపోయింది. మనకి ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మేమైతే కట్ట మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. కట్ట మీద అంటే తెలుసు కదా, మనకి చెరువు కట్ట మీద అయితే అమ్ముతూ ఉంటాం కదా మనం ఎప్పుడుని ఫ్రూట్స్. అదే కూరగాయలైనా అక్కడ అమ్మేవాళ్ళం, కానీ కూరగాయలు అయితే అక్కడ పెట్టొద్దు అన్నారా, ఇంకా అప్పటి నుంచి మనం అయితే కూరగాయల జోలికి అయితే పోలేదు. ఫ్రూట్స్ అయితే మాత్రం మన ప్లేస్లో అయితే పెట్టుకుని అయితే అమ్ముకుంటూ ఉంటాం మనమైతే ఈ పుచ్చకాయ అయితే తీసుకొచ్చి మన పాయింట్లో అయితే బండి అయితే పెట్టేసాం. పెట్టగానే ఒక కాయ అయితే కోసి డిస్ప్లేలో అయితే పెట్టాం. ఇది చాలా చిన్న కాయ కోసం, అది కూడా రెడ్ అయితే ఫుల్గానే ఉంది. కాయ కూడా కొంచెం స్వీటే ఉంది కాయ అంతా క్వాలిటీగానే ఉంది. ఏంటంటే మార్కెట్లో దీనికి రేట్ అయితే లేదు, రేట్ లేక ఇదైతే డెడ్ అయిపోయింది, రేట్కి అయితే వచ్చేసింది. ఇది వింటర్ కదా, ఇప్పుడు సీజన్ కూడా కాదు పుచ్చకాయకి. క్లైమేట్ కూల్ అయిపోతే పెద్దగా బయట ఎవరు కొనరు. ఇప్పుడు ఈ 500 కేజీల పుచ్చకాయ మనం ఎండాకాలంలో వేస్తే ఒక రోజులో అమ్మేస్తాం. బండి ఒక రోజులో అమ్మేస్తాం అంటే మరి అప్పుడు రేటు కూడా అలాగే ఉంటుంది. ఈ 5 రూపాయలకి 6 రూపాయలకి అయితే అప్పుడు ఎండాకాలంలో అయితే దొరకదు. ఇది కనీసం 10 రూపాయలు పైన ఉంటుంది, 10, 12 అలా అయితే ఉంటుంది. 10, 12 అంటే పుచ్చకాయ ఇప్పుడు మనం కాయలు లెక్క అమ్మాలి కాయలు వచ్చి మనకి 100కి 4 కాయలు అయితే అమ్మాలి, తక్కువ 4 కాయలు అమ్మాలి ఈ సైజు కాయలు అయితే. అప్పుడు 10 రూపాయల రేటు ఉన్నప్పుడు కూడా ఇదే రేటుకి అమ్మాలి. వ్యాపారం అయితే కొంచెం స్లోగా ఉంది ఈరోజు, ఎందుకంటే క్లైమేట్ అంతా కూల్గా ఉంది. ఈరోజు మరీ చలి ఎక్కువ ఉంది చాలా చలిగా ఉంది. మధ్యాహ్నం కూడా చలి వేసింది ఈరోజు, అంత కూల్గా అయితే ఉంది. వ్యాపారం అయితే నైట్ అయిపోయింది, పెద్దగా ఏం జరగలేదు ఇవాళ, అందుకే పెద్దగా క్లిప్స్ కూడా లేవు. వ్యాపారం జరిగే క్లిప్స్ అయితే తగ్గించేసామని చెప్పి అయితే అంటున్నారు. మనం చేసేది ఫ్రూట్స్ వ్యాపారం కదా, జనం అయితే చాలా తక్కువ వస్తారు నేను ఆ టైంలోనే ఇంటికి వెళ్తాను కాబట్టి ఈ క్లిప్స్ అన్నీ కూడా దొరకవు. ఏదో ఉన్నంత మట్టుకి నేనైతే తీసైతే చెప్తున్నాను. అయినా మీకు లాస్ట్లో ఎంత వచ్చింది అయితే నేను చెప్తాను కదా, దాన్ని బట్టి అయితే మీరు వ్యాపారాన్ని అయితే లెక్కేయచ్చు. నైట్ అయితే ఆల్రెడీ 7 అయిపోయింది క్లైమేట్ ఆల్రెడీ కూల్ అయిపోయింది. ఇంకా నైట్ అయిపోతే ఇంకా పుచ్చకాయ వెళ్ళదు ఇంకా, ఎందుకంటే సాయంత్రం మొత్తం చల్లగా అయిపోతుంది. ఈ చల్లదనానికి కొబ్బరి బొండాలు అయితే మా దగ్గర వేయడమే మానేశారు, బళ్ళే మానేశారు కొబ్బరి బొండాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు బయట దీని సేల్ ఎలా ఉంటుంది అనేది. వీళ్ళు చూడండి కాయ అయితే రెడ్డే ఉంది, ఇంకా అంతకంటే రెడ్ ఏముంటుంది చెప్పండి. కాయ రెడ్డే ఉంది కదా. ఇప్పుడు 100కి 4 కాయలు అంటే ఇంకా అంతకంటే రెడ్ అంటే మనం ఇంకెక్కడి నుంచి మనం కలర్ వేయాలి, దాంట్లో రెడ్ లేదంటున్నాడు కాయ. సరే అని చెప్పి దాన్ని పక్కకు పెట్టేసి పోనీ లేదు అలా ఉందేమో, పోనీ నచ్చలేదు మనోడికి అని చెప్పి ఇంకొక కాయ కోసం, ఆ కాయ కూడా రెడ్డే ఉంది. ఇప్పుడు ఇంతకంటే రెడ్ ఉంటుందా పుచ్చకాయ? ఇప్పుడు మీకు కనపడుతుందా? రెడ్ ఉంది, అది రెడ్ లేదంటే. మళ్ళీ వెనకాల మనకి పెద్ద కాయలు ఉన్నాయి కదా, దాంట్లో కాయ తీసాడు, అది కూడా కోయమంటున్నాడు. సోలేరా బాబు నువ్వు వెళ్ళిపో, కాయలు కోయడాలు గట్రా ఉన్నాయి, ఇప్పటికే నీ వాళ్ళు 2 కాయలు బొక్క మాకు వద్దులే అని చెప్పి పంపేసామాట. అలా ఉంటుంది ఒక్కొక్కరితోటి. ఆడికేమో తెలుగు రాదు, మనం చెప్పిందేమో వాడికి అర్థం కాదు. ఏమో తీసిన ప్రతి కాయ కోయమంటున్నాడు, కోస్తే పోనీ రెడ్ ఉన్నదని కూడా మళ్ళీ రెడ్ లేదంటున్నాడు. ఇలా ఉంటుంది. టైం కూడా నైట్ అయితే 9 దాటేసింది ఇంకా వ్యాపారం అయితే క్లోజ్ చేసాం. ఇంకా మన దగ్గర కాయ అయితే మొత్తం పాతదే, ఇది అంతా కలిపి ఒక 450 కిలోలు అయితే ఉంటుంది. అంటే ఈరోజు అసలు ఏం పోలేదు, వ్యాపారం అయితే అసలు ఏం లేదు మొత్తం అంతా కూడా అంత డల్గా అయితే ఉంది ఈరోజు. అసలు ఈరోజు ఎంతమంది ఏంటనేది అయితే చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి క్యాష్ వచ్చి 1680 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది ఫోన్పేలో అయితే 1173 రూపాయలు అయితే ఫోన్లో పడింది. 1100 అంటే అసలు ఏం లేదు, 1680 క్యాష్, 1180 రూపాయలు అయితే ఫోన్పే, మొత్తం 2860 రూపాయలు 2500 సరుకు, 250 హమాలి, ఒక 100 రూపాయలు అయితే టీలు టిఫిన్లు ఉంటాయి, ఒక 500 రూపాయలు అయితే ఆటో ఉంటుంది, ఒక 100 రూపాయలు అయితే కవర్లు ఉంటాయి. ఇవన్నీ తీసేగా 590 రూపాయలు అయితే లాస్ ఉంది ఈ 590 కాకుండా మన బండిలో అయితే ఒక 450 కిలోలు అయితే సరుకు ఉంటుంది. ఈ 450 కిలోల సరుకు కూడా మనం ఎంత అమ్ముకున్నా మిగిలే, ఇంకా డబ్బులు అయిపోయినాయి. లాభం అయితే ఇది, ఈ లాభం అయితే మనకి ఒక 2 రోజులు అయితే ఖచ్చితంగా అయితే అమ్మాలి ఈ పుచ్చకాయ. ఈ 2 రోజులు అమ్మితే మనకైతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఇప్పుడు మన వ్యాపారం కొంచెం డౌన్ అంటే అది కూడా నేనే కొంచెం కావాలని డౌన్ చేశాను వ్యాపారాన్ని. ఎందుకంటే బండి పెట్టి కూరగాయలు వేసి వీళ్ళకి భయపడడం ఎందుకు, ఏదో ఒక చోట స్టాండర్డ్గా చూద్దామని చెప్పి నేనైతే తిరుగుతున్నాను. దానివల్ల వ్యాపారం అయితే కొంచెం డౌన్ చేశాను నేనే, అది కూడా నా చేతులతో నేను చేసినట్టుగానే అయింది అంతా కూడా. ఇది ఈరోజు వ్యాపారం అయితే. రేపు పొద్దునైతే మాట్లాడుకుందాం ఇంకా మిగిలిన వ్యాపారం గురించి. సరే మరి ఉంటా, గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.